పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటున్నారు? ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తారు? ఏలూరు సాంబశివరావు గారు ఈసారి మూడోసారి కూడా పర్చూరు నియోజకవర్గంలో గెలుపు పొందబోతున్నారు. మాకు తెలిసిన అంచనా ప్రకారం 15,000 నుంచి 20,000 మెజార్టీతో ఏలూరు సాంబశివరావు గారు రేపు మూడోసారి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పర్చూరు నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? జరగలేదు. పర్చూరు కార్యక్రమంలో 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలు ఏలూరు సాంబశివరావు గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 సంవత్సరంలో ఏలూరు సాంబశివరావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు టీడీపీ గవర్నమెంట్లో. అవి రోడ్లు కావచ్చు, లేకపోతే గుడి కావచ్చు, బడి కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, ఏదైనా సరే ఇది అది అని కాకుండా అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా 2014 నుంచి 2019 వరకు ఏలూరు సాంబశివరావు గారు పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అందువల్లనే రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో రేపు నెల తర్వాత జరగబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీతో మూడోసారి కూడా ఏలూరు సాంబశివరావు గెలవబోతున్నారు మా ప్రగాఢ నమ్మకం. ఎప్పుడైనా గత 2014 నుంచి చూస్తున్నాం. 2014లో ఏలూరు సాంబశివరావు టీడీపీ తరపు నుంచి గెలుపు మొదలైంది. అది కంటిన్యూషన్గా కొన్ని దశాబ్దాలుగా అది కంటిన్యూ అవుతుందని పర్చూరు నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం కార్యకర్తగా మేము భావిస్తున్నాము. ఇందులో తిరుగులేని విజయంతో నెక్స్ట్ కూడా ఏలూరు సాంబశివరావు గెలిచి ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారని మేము భావిస్తున్నాం. సుమారు 25,000 నుంచి 30,000 మెజార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే నిర్ధారించడం అనేది మేము కూడా పర్సనల్గా తెలుసుకున్న విషయాలు ఏంటంటే అన్ని గ్రామాలు విజిట్ చేస్తున్న సమయంలో సార్కి మంచి ఒపీనియన్గా ఉంది. వ్యక్తిగతంగా కానీ పార్టీగా కానీ అతను చేసిన అభివృద్ధి విషయాల్లో కానీ ఏమాత్రం వెనకాడకుండా ముందుకెళ్లే విషయాల్లో కానీ ముక్సుడుతనంగా కానీ సార్కి మంచి 100% మార్కులు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. ఈ 5 సంవత్సరాల్లో జగన్ చేసిన పరిపాలన ఏంటంటే అతను ఓటింగ్ పెంచుకోవడానికి చేసిన ప్రయత్నంలో విఫలమయ్యాడని గట్టిగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక చేతగాని కార్మికుడు, ఒక చేతగాని పారిశ్రామికుడు, ఒక చేతగాని ఉరమారికి చెప్పాలంటే బేల్దారి మేస్త్రి. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు బేల్దారి మేస్త్రి, నేను కూడా మా నాన్నకి కట్టినంత విధిగా నేను కడ్డాలు కడతానని చెప్పి ఒక అబద్ధం ఆడి ఒక అబద్ధ పరిపాలనతో జనాన్ని మోసం చేసి ఈరోజు చేతకాకోకుండా అతని అసమర్థతను జనాలపై రుద్దుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద నా అభిప్రాయం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్య నిబంధనలకు అనుకూలంగా ఏర్పడిన ప్రభుత్వానికి కానీ అన్నిటికీ వ్యతిరేకమైన ప్రభుత్వం అంటే ప్యారలల్ గవర్నమెంట్ నడపడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల్లో కానీ నాడు నేడు ప్రోగ్రాం ఉంది. నాడు నేడు ప్రోగ్రాంలో పెయింట్లు వేసుకోవడం తప్పితే దానికి సంబంధించి డిఎస్సి ఇవ్వడం జరగడం కానీ ఏమీ లేదు. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ సరే నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దాంట్లో కూడా అవినీతి, ఇలా ప్రతి దాంట్లో అవినీతి చేసుకుంటూ పోయే గవర్నమెంట్ మన వైసీపీ గవర్నమెంట్. ఈ వైసీపీ గవర్నమెంట్ వల్ల ముందుకెళ్లాల్సిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. మన భావితరాల యొక్క భవిష్యత్తు కాపాడుకోవాలన్నా లేదు ముందు తరాలు కాపాడుకోవాలన్నా రేపు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తేనే అది సాధ్యం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉచిత పథకాలు ఇంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే 950 కిలోమీటర్లు ఉన్న కోస్టల్ ఏరియా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుకూలమైన ఆంధ్రప్రదేశ్ని నిర్వీర్యం చేశాడు. ఈ నిర్వీర్యం చేయడం వల్ల అతనికి అప్పులు తెచ్చి పథకాలు అమలు చేయాల్సిన అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారిని సంపద సృష్టిస్తాడు కూడా. దానికి ఉదాహరణ హైదరాబాద్లో డెవలప్ చేసిన హైటెక్ సిటీలో సరౌండింగ్లో ఏర్పడిన అన్ని ఏరియాలను ఒక సైబరాబాద్ కానీ అన్ని ఏరియాలు ఒక ఉదాహరణ. ఆ విధంగా చంద్రబాబును నమ్మి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. కంపల్సరీ నెరవేరుద్ది. దాదాపు 5,000 రోజులు వాళ్ళు నిద్రాహారాలు మానేసి ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు ఆడవాళ్ళ యొక్క కన్నీటి గాథ అమరావతి దాన్ని నిర్వీర్యం చేశాడు. దాన్ని నిర్వీర్యం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏదని చెప్పుకోవడానికి ఒక ఆంధ్రప్రదేశ్ అనేది
అనాథగా ఏర్పడింది. ఒక క్యాపిటల్ లేదు. క్యాపిటల్ 3 క్యాపిటల్ అన్నాడు. కర్నూలు న్యాయానికి సంబంధించిన రాజధాని అని చెప్పాడు. దాని మీద హైకోర్టుకు సంబంధించిన ఒక ఇటుక బిల్ లేదు. ఎకనామిక్ రాజధాని వైజాగ్ అని చెప్పాడు. దానికి సంబంధించిన ఒక ఇటుక వేయలేదు. పరిపాలన రాజధాని అమరావతి అన్నాడు. దానికి సంబంధించిన ఇటుక వేయకపోగా ప్రజాభవన్ని ముందు నిర్వీర్యం చేసిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్. లోకల్ టీడీపీ వైసీపీ అభ్యర్థుల గురించి మీ అభిప్రాయం ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కంపల్సరీ భారీ మెజారిటీతో లోకల్ అభ్యర్థి వైసీపీ ఏలూరు సాంబశివరావు గారు భారీ మెజారిటీతో గెలిపిస్తాము, గెలుస్తారు కూడా. లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మా లోకల్లో ఏలూరు సాంబశివరావు గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అధికారంలో లేకపోయినా సరే తన యొక్క సొంత నిధులతోటి మన పర్చూరు నియోజకవర్గానికి అభివృద్ధి కోసం చాలాగా కృషి చేస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభివృద్ధి ఏ పార్టీ అయితే చేయగలుగుద్దో వాళ్ళకి ఓటేసి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? పర్చూరు నియోజకవర్గంలో మళ్ళీ హ్యాట్రిక్ మా యొక్క ఏలూరు సాంబశివరావు గారు తప్పనిసరిగా గెలుస్తారు భారీ మెజార్టీతోటి.